అమెరికా యుద్ధాలు చేయటం, ప్రపంచ పోలీస్‌నని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తది. ఒక యుద్ధోన్మాది, ఆధునిక వలస సామ్రాజ్యవాది అమెరికా. ఇప్పటికే ఇరాన్ యుద్ధంలో $5.8 ట్రిలియన్ ఖర్చు చేసింది. ఇంకా మిలిటరీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో కార్యక్రమం, వాళ్ళ మిలిటరీకి సంబంధించిన కార్యక్రమాలు, వాళ్ళ ఆరోగ్యం, భవిష్యత్తు, యుద్ధ అవసరాల రీత్యా ఇంకా $2.2 ట్రిలియన్ అడుగుతా ఉన్నది. సో, అంటే $8 ట్రిలియన్ ఇరాన్ యుద్ధం మీద పెట్టింది. ఇదే కథ దానికి. సో, ఈ కార్యక్రమాలు జరుగుతా ఉంది. 2001 నుంచి 2021 దాకా సుమారుగా 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్‌లో లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. చివరికి అంటే ఏమి లేదు ఎజెండా. ఇరాన్ మీద యుద్ధం, అక్కడ అణ్వాయుధాలు తయారు చేస్తున్నా అంటున్నారు గానీ, ఆయిల్ మీద గ్రిప్ కోసం, ఆయిల్ మీద ఇది చేసుకోవడం ప్రయత్నం చేస్తుంది. హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయిల్‌ని అమ్ముకునే కార్యక్రమం. ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి అక్కడ ఖనిజ వనరులు బాగున్నాయి కాబట్టి, బహుళజాతి సంస్థలకు అప్పజెప్పే కార్యక్రమం ఎజెండాగా పెట్టుకొని, ఆడొక 20 సంవత్సరాలు చేసి, ఆ! మళ్ళీ శాంతి చర్చలు అని చెప్పేసి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఓడిపోయిందని అనటానికి ఎప్పుడూ ఒప్పుకోదు. సో, ఆఫ్ఘనిస్తాన్‌లో రోజుకు 2,500 ఖర్చు వస్తుంటది. అంటే అదేం ఫుడ్‌కి, మిలిటరీ జీతాలకు సంబంధించిన అంశం గాదు. ఆయుధాలకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయల ఆయుధాలు మనం చూసాం. ఇరాక్ మీద ప్రయోగించినటువంటి ఆయుధాలు ఒక్కొక్కటి 70,00,00,000 అయిందనేది. వాళ్ళు 70,00,00,000 ఆయుధాన్ని 30,00,00,000 అయింది. ఒక్కొక్క ఆయుధం 30,00,00,000 నుంచి 70,00,00,000 అయినది. సో, వీళ్ళు 25, 30,00,000లోనే వాళ్ళు తిప్పికొట్టేశారు ఆయుధాల్ని. ఎవరు? 25, 30,00,000లోనే తయారు చేసినటువంటి ఇరాన్ వాళ్ళ ఆయుధాలు 30,00,00,000 నుంచి 70,00,00,000 తయారు చేసి కొట్టేశారు. సో, వాళ్ళకట్లా ఆయుధాల ఖర్చు, ఆయుధ వ్యాపారం, మిలిటరీ ఇయన్నీ కార్యక్రమాల వల్ల ఇదే కథ కదా వాళ్ళది. ఎవడైనా వ్యవసాయం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు. కూటి కోసం కోటి విద్యలంటారు. అమెరికా సామ్రాజ్యవాది, ఆధునిక సామ్రాజ్యవాది అమెరికా ఇయాల ఆయుధాలు అమ్మటం, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఐఎంఎఫ్ నుంచి రుణాలు ఇప్పించటం, అందులో సగం డబ్బులు వీళ్ళు తీసుకొని ఆయుధాల కింద ఖర్చు చేసుకోవటం, ఇదే కథ నడుస్తా ఉంది. 50 నుంచి ఉత్తర కొరియాలో స్టార్ట్ చేసింది. 53 దాకా దాడి చేసి ఇదైనటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. 92 నుంచి 94 దాకా శాంతి పరిరక్షణ దళాలు అక్కడి నుంచి వెనక్కొచ్చినాయి. సో, ఓడిపోయారని ఒప్పుకోరు. సంధి కార్యక్రమాల్లాగా అక్కడేదో వాళ్ళేదో చేసినట్టుగా మళ్ళీ చేస్తారు. సో, ఆడ కూడా ఫెయిల్ అయ్యారు. 94లో క్లింటన్ కూడా అక్కడి నుంచి శాంతి ఒప్పందానికి సంబంధించి వెనక్కొచ్చారు. రొనాల్డ్ రేగన్ కూడా శాంతియుత పద్ధతిలో ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. 1961లో క్యూబా మీద అమెరికా ఫెడరల్ కాస్ట్రో మీద కూడా 653 నుంచి 56 సార్లు చంపే ప్రయత్నం చేశారు. యుద్ధాలను మీరే చేసుకోండి. ఇప్పుడు అమెరికా ఎట్లాంటి పరిస్థితులు ఏముందంటే, యుద్ధాలు మీరు చేసుకోండి, సలహాలు సూచనలు ఇస్తాం, ఆయుధాలు అంటే కొనుక్కోండి. ఇది కథకొచ్చింది. సో, అప్పుల ఊబిలో అమెరికా ఉన్నది. మనం ఒక కుటుంబాన్ని చూద్దాం, 2 కుటుంబాలను చూద్దాం. 2 కుటుంబాలు, 2 అన్నదమ్ములు. ఒకడు వాడు వ్యవసాయం పని అనుకుందాం. గ్రామీణ నేపథ్యం మనకి ఎక్కువ కాబట్టి 100కి 60% వ్యవసాయ ఆధారిత జీవితం ఉన్నది కాబట్టి ప్రత్యక్షంగా, పరోక్షంగా. ఒకడు వాడు వ్యవసాయం పని వాడు చేసుకొని ఇంటికొచ్చి వాడు కుటుంబంతో గడుపుతా ఉంటుంటాడు. అది తెల్లారుజామున లేచి ఇల్లు ఊడ్చుకొని, ఆకులు చల్లుకొని, అన్నం కట్టుకొని పోయి వ్యవసాయం పనంతా కలుపు తీయటం, లేకపోతే దుక్కి దున్నటం, కలుపు తీయటం, మొక్క నాటటం, దుక్కి దున్ని, మొక్క నాటి, కలుపు తీసి, మందు కొట్టి, మందు చల్లి, నీళ్లు పెట్టి, కోత కోసి, పంట నూర్చి, మిల్లుకు తీసుకొచ్చి పట్టించి, అన్నం కాడికొచ్చి చాలా ప్రాసెస్ ఉంటుంది రైతుకి సంబంధించి. ఇదొక కుటుంబం. రెండో కుటుంబం, వాడు బతకటానికి సరిపడి పని చేసుకొని మిగిలిన ఎప్పుడు గొడవలు ఉంటాయి, పోలీస్ స్టేషన్‌లో, కోర్టులు ఉంటాయి. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అప్పుల్లో ఉంటారు? ఎవరు ఎక్కువ ఇదిగా ఉంటారు చెప్పండి? సో, వాడి పని వాడు చేసుకుంటాడు కానీ అప్పులుండవు. ఇక కొద్దిపాటి పని చేసుకొని గొడవలు పెట్టుకునేవాడికి పోలీస్ స్టేషన్‌లో, కోర్టులు తిరిగేటోడికి అప్పులు ఎక్కువ ఉంటాయి. సో, అమెరికా అది అంతకు మించి ఏం లేదు. ఇలా అన్నిటికీ తెగబడి ఆయుధాల వ్యాపారాలు చేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించే కార్యక్రమం పేరుతోని, ఆ యుద్ధాల పేరుతో చేసిన క్రమంలో చాలా చోట్ల ఫెయిల్ అయ్యి ఇదైంది. సో, ఆధునిక సామ్రాజ్యవాదం అంటారు దాన్ని. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని, గతంలో ఒక దేశాన్ని, ఒకటి కలోనియల్ ఇంగ్లాండ్, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు కదా! భారతదేశాన్ని కూడా అట్లా పరిపాలించే ప్రయత్నం చేసింది. ఆ విధంగా ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో, ఇలా అమెరికా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, ఈ ఎల్లకాలం ఉండవని తెలియజేసుకుంటూ, ఎల్లకాలం ఉండబోవని తెలియజేసుకుంటూ, ఆధునిక సామ్రాజ్యవాదం కొత్త పుంతలు దొక్కుతుంది. సో, దీనికి తోడు అంతరిక్షంలో కూడా మంచిగా ఈ దేశాలు కొట్టుకుని సాగకపోతే దేశాలు కలిసి పనిచేసుకుంటూ, మనం కరోనా టైంలో పనిచేసాం. ఇంకేదైనా భూకంపాలు, భూ విపత్తులు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు కలిసి పనిచేస్తా ఉన్నాం. సో, అన్ని దేశాలు ఫ్రెండ్లీగా, సోదరభావంతోని పనిచేసుకుంటూ, అంతరిక్షంలోకి, ఇతర గ్రహాల్లోకి వెళ్ళి అక్కడ కూడా మన మనుషుల్ని పంపించి, ఇతర గ్రహాల్లో కూడా మన జీవరాశిని పంపించి, అక్కడ మనం కొత్త దేవుడి తర్వాత దేవుడిలాగా కొత్త సృష్టిని ఎందుకు చేయకూడదు, సృష్టికి ప్రతి సృష్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా,
మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. నేను చెప్తున్నాను యుద్ధాలు వద్దనేది, కానీ కొన్ని యుద్ధాలు ఇరాన్ లాంటి గత్యంతరం లేక చేయాల్సిందే. అలాంటి చిన్న దేశాలు పాపం వాళ్ళు ఖచ్చితంగా చేయటం తప్ప రెండో మార్గమే లేదు. సో యుద్ధాలు ఎప్పుడు సంపదలు సృష్టించవు, యుద్ధాలు ఎప్పుడు శ్మశాన వాటికల్నే నిర్మిస్తాయని చెప్పేసి నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. రెండాలి పెద్దల మిత్రులు.